సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎంపీగా 10 ఏళ్లు ఉన్నా పార్లమెంట్లో 2% అటెండెన్స్ కూడా లేదని కామెంట్ చేశారు. తాను దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని ప్రశ్నించారు రఘునందన్. మెదక్ ఎంపీగా తన విజయం ఖాయమైపోయిందని, తన విజయాన్ని కేసీఆర్ ఆపలేరని ఆయన అన్నారు. ఓట్ల కోసం సెంటిమెంట్ రాజకీయాలకు కేసీఆర్ తెరలేపుతున్నారని రఘునందన్ ఆరోపించారు. కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత పంజరంలోంచి చిలుక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు. నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వయసులో పెద్దోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, మర్యాద ఇద్దామని అనుకున్నాం. కానీ ఆ మర్యాదను నిలుపుకునేటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారికి లేదు. కొత్త కొత్త డ్రామాలు, సెంటిమెంట్ డ్రామాలు, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడిన భాషలోనే వారికి సమాధానం చెప్తే మంచిదనే ఉద్దేశంతో వారు పుట్టిన ఊరికే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ దుబ్బాకలో ఓడిపోయిండు. నువ్వేడు ఓడిపోయినావు కేసీఆర్? నువ్వేడు ఓడిపోయినావు అంటున్నావు. కామారెడ్డిలో ఓడిపోలేదా? ఆ మాత్రం కూడా లేదా? నాకు మాట్లాడడం రాదా? రఘునందన్ మాట్లాడితే గ్యాసు, నరేంద్ర మోడీ మాట్లాడితే సోయి లేదు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? సోయుండి మాట్లాడుతున్నావా? నేను కూడా మాట్లాడగలుగుతాను కదా. రఘునందన్ దుబ్బాకలో ఓడిపోయాడు. రఘునందన్ మెదక్లో పోటీ చేస్తున్నాడు. మరి నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావు కదా, నువ్వెందుకు తిరుగుతున్నావు తెలంగాణ అంతా? ఇచ్చిన వెంకటరామరెడ్డికి ఏం కట్టలు కట్టించిండు అని ఇచ్చినావు? వెంకటరామరెడ్డికి ఎన్ని కట్టలు కట్టించిండు? కట్టలు కట్టియకపోతే ఎందుకు ఇచ్చినావు? జై తెలంగాణ అన్నోనికి ఎందుకు ఇవ్వలే? ఇంకా దానికి చెప్పుకుంటుండు నేనే ఇచ్చినా అని. ఏం గొప్పతనం చేసినావు నువ్వు ఆయన ఇద్దరు కలిసి? ఎన్ని కొంపలు గున్నాయి మెదక్లో నీ వల్ల ఆయన వల్ల? మాకు మాట్లాడడం రాదా? మంచిగా సారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అని గౌరవంగా మాట్లాడితే ఏం గౌరవం కాపాడుకుంటున్నావు నువ్వు? పెద్ద నోటితో ఎందుకు అనాలి, చిన్న నోటితో ఎందుకు పడాలి? కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత పంజరంలోంచి చిలుక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు.